ఇదే మా ఊరు, చాలా అందమైన ఊరు. మా ఊరుకున్న ప్రత్యేకత క్రీస్తు శకం 1525వ సంవత్సరం కాలం నాటి వేట వెంకటేశ్వర స్వామి దేవాలయం. కళ్యాణం కానివారు, సంతానం లేనివారు, ఉద్యోగం రానివారు రావి చెట్టుకు తమ కోరికలను ముడుపు రూపంలో కడతారు. కోరికలు నెరవేరిన భక్తులు మేకపోతును బలిస్తారు. వెంకటేశ్వర స్వామికి యాటను బలివ్వడం ప్రపంచంలో ఎక్కడా లేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు వేట మార్గమున వచ్చి ఇక్కడ కొలువుదీరుతాడు. ప్రతి సంవత్సరం దసరా తర్వాత వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా గుడి ముందు ఉన్న పురాతన కాలం నాటి కోనేరులో శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వర స్వాముల వారి కళ్యాణం తరువాత తెప్పవాహనంలో జలకాలాడుతారు. దీన్నే తెప్పోత్సవం అంటారు. ఈ తెప్పోత్సవానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో వస్తారు. స్వామి వారికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు. కొత్తగా పునర్నిర్మించిన గుడి దశావతారాల రూపంలో కట్టారు. మత్స్య, కుర్మ, వారాహ, నారసింహ, వామన, రామ, పరశురామ, కృష్ణ, బలరామ, కల్కి దశావతారాల రూపంలో ప్రాకారాలను నిర్మించారు. ఈ స్వామిని దర్శించుకున్న వారికి కొంగు బంగారమై నిలుస్తున్నాడు. మనం గుడి ప్రాంగణంలో ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీని ప్రత్యేకంగా ఫీల్ అవుతాం. పక్కనే మరొక గుడి కలదు. అందులో ప్రధాన దైవం శివుడు మనకు శివలింగం రూపంలో దర్శనమిస్తాడు. భక్తులు రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఎక్కువసేపు గడపడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయగలరు.